హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మా యొక్క వీడియోల్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక మనం ఈ వీడియోలో శతక మధురిమకు సంబంధించినటువంటి మిగిలిన శతకాలు, ఆ శతకాలను రచించిన కవుల పేర్లు, ఆయా కవుల యొక్క ఇతర రచనలను కూడా జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను కొన్ని కోడ్లు కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఆ కోడ్ల రూపంలో రచనల్ని చక్కగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా పరిశీలించండి. ఉత్పలమాల శతకం రాసినటువంటి కవి ఎవరు అంటే ఉత్పల సత్యనారాయణాచార్య. ఉత్పలమాల శతకకర్త ఉత్పల సత్యనారాయణాచార్య. వీరు ఖమ్మం జిల్లా చింతకాని ప్రాంతం వారు. వీరి రచనలు మనం పరిశీలించినట్లయితే రసధ్వని, శ్రీకృష్ణ చంద్రోదయం, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, భ్రమర గీతం, గజేంద్ర మోక్షం. రసధ్వని, శ్రీకృష్ణ చంద్రోదయం, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, భ్రమర గీతం, గజేంద్ర మోక్షం అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే ఉత్పల సత్యనారాయణాచార్య. దీన్ని కోడ్ రూపంలో గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే రసధ్వనిలో శ్రీకృష్ణ చంద్రోదయ వేళ, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలలో భ్రమర గీతం విని గజేంద్రుడు మోక్షం పొందాడు అని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కోడ్ను పరిశీలించండి. రసధ్వనిలో శ్రీకృష్ణ చంద్రోదయ వేళ, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలలో భ్రమర గీతం విని గజేంద్రుడు మోక్షం పొందాడు. దీనిలో చూడండి, రసధ్వని అనే రచన వచ్చింది, శ్రీకృష్ణ చంద్రోదయము అనే రచన వచ్చింది, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు అనేటువంటి రచన వచ్చింది, భ్రమర గీతం అనే రచన వచ్చింది, గజేంద్రుడు మోక్షం పొందాడు అంటే గజేంద్ర మోక్షము అనేటువంటి రచన పేరు కూడా మనకు గుర్తుకు వస్తుంది. ఇలా కోడ్ల రూపంలో గుర్తుంచుకున్నట్లయితే మనకు తెలుగు కంటెంట్ తేలికగా మనం నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక తదుపరి అంశాన్ని చూస్తే ఏకప్రాస శతపద్యమాలికా శతకం. ఏకప్రాస శతపద్యమాలికా శతకం. దీన్ని రాసిన కవి ఎవరు? గౌరీభట్ల రఘురామ శాస్త్రి. ఏకప్రాస శతపద్యమాలికను రచించిన కవి ఎవరు? గౌరీభట్ల రఘురామ శాస్త్రి. వీరి రచనలు కూడా జాగ్రత్తగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేయండి. భావానంద స్వామి చరిత్ర, వ్యాస తాత్పర్య నిర్ణయం, శివపద మణిమాల, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్య మాలిక, గోమాత కళ్యాణ దాస చరిత్రం. భావానంద స్వామి చరిత్ర, వ్యాస తాత్పర్య నిర్ణయం, శివపద మణిమాల, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్య మాలిక, అదేవిధంగా గోమాత కళ్యాణ దాస చరిత్రము అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే గౌరీభట్ల రఘురామ శాస్త్రి. దీన్ని మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. భావానంద స్వామి వ్యాస తాత్పర్యంతో శివపద మణిమాల చదివి శ్రీ వేములవాడ రాజరాజేశ్వరుని సాక్షిగా గోమాత కళ్యాణం జరిపించాడు అని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు. చూడండి కోడ్ ఇక్కడ. భావానంద స్వామి వ్యాస తాత్పర్యంతో శివపద మణిమాలను చదివి శ్రీ వేములవాడ రాజరాజేశ్వరుని సాక్షిగా గోమాత కళ్యాణం జరిపించాడు. భావానంద స్వామి అంటే భావానంద స్వామి చరిత్ర, వ్యాస తాత్పర్యం అంటే వ్యాస తాత్పర్య నిర్ణయం, శివపద మణిమాల అనగానే శివపద మణిమాల అనే రచన మనకు గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శ్రీ వేములవాడ రాజరాజేశ్వరుని సాక్షిగా అనగానే శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక గుర్తుకు వస్తుంది.
గోమాత కళ్యాణం జరిపించాడు అనగానే గోమాత కళ్యాణ దాస చరిత్రము అనేటువంటి రచన కూడా మనకు జ్ఞప్తికి వస్తుంది. జాగ్రత్తగా నేర్చుకోండి. భావానంద స్వామి చరిత్ర, వ్యాస తాత్పర్య నిర్ణయం, శివపద మణిమాల, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస, శతపద్య మాలిక, గోమాత కళ్యాణ దాస చరిత్రము అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే గౌరీ భట్ల రఘురామ శాస్త్రి. వీరు మెదక్ జిల్లా రిమ్మనగూడలో జన్మించారు. పరిశీలించండి, వీరు మెదక్ జిల్లా రిమ్మనగూడలో జన్మించారు. ఈ యొక్క గౌరీ భట్ల రఘురామ శాస్త్రి యొక్క జన్మస్థలం మెదక్ జిల్లా రిమ్మనగూడ. అదేవిధంగా మరి ఈ యొక్క ఏకప్రాస శతపద్యమాలిక యొక్క మకుటం చూసినట్లయితే శ్రీ వేములవాడ రాజపనిహార రాజరాజేశ్వర, శ్రీ వేములవాడ రాజఫణిహార రాజరాజేశ్వర అనే మకుటము గల శతకం ఏమిటి అంటే ఏకప్రాస శతపద్యమాలిక. చూడండి ఇక్కడ మకుటం శ్రీ వేములవాడ రాజఫణిహార రాజరాజేశ్వర. గుర్తుంచుకోవాలి, ఏకప్రాస శతపద్యమాలిక యొక్క మకుటం ఏమిటి అంటే శ్రీ వేములవాడ రాజఫణిహార రాజరాజేశ్వర. ఇలా నేను 1-2 సార్లు చెప్పడం వల్ల మీకు బాగా గుర్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక మిగిలినటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే నింబగిరి శతకం మరొక అంశం ఏంటి? నింబగిరి శతకం. నింబగిరి శతకకర్త ఎవరు అంటే అంజె వెంకటరాజం. నింబగిరి శతకం రాసింది అంజె వెంకటరాజం రాశాడు. వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామ అనే మకుటముతో రాయబడినటువంటి శతకం ఏమిటి సార్ అంటే నింబగిరి శతకం. వరశుభ విలాస నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామ అనే మకుటముతోటి నింబగిరి శతకాన్ని రాసిన కవి అందే వెంకటరాజ్యం అనేటువంటి విషయం గుర్తుంచుకోండి. ఈ మకుటం ఇచ్చి ఇది ఏ శతకం అని అడిగే అవకాశం ఉంటుంది. తేలికగా గుర్తుంచుకోవచ్చు. మకుటంలో కూడా శ్రీ నింబగిరి నివాస అనే పదాన్ని ఇవ్వటం జరిగింది. ఇక వీరి రచనలు గనక మనం పరిశీలించినట్లయితే అందే వెంకటరాజం గారి రచనలు నవోదయం, మణిమంజూష, కళా తపస్విని అనే పద్య కావ్యాలు వీరు రాసిరు. భారత రాణి అనే నాటికల సంపుటిని కూడా అందే వెంకటరాజం గారు రాయడం జరిగింది. అందే వెంకటరాజం రచనలు చూడండి, నవోదయం, మణిమంజూష, కళా తపస్విని. ఇవి ఏ ప్రక్రియకు చెందినవి? పద్య కావ్యాలు. నవోదయం, మణిమంజూష, కళా తపస్విని అనే పద్య కావ్యాలు రాసిన కవి ఎవరు అంటే అందే వెంకటరాజం. అందే వెంకటరాజం రాసిన శతకం ఏమిటి అంటే నింబగిరి శతకం. వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామ అనే శతకము నింబగిరి శతకానికి సంబంధించింది. ఆ మకుటము నింబగిరి శతకానికి సంబంధించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ అందే వెంకటరాజం గారి రచనలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. నవోదయం, మణిమంజూష, కళా తపస్విని అనేవి పద్య కావ్యాలు. భారత రాణి అనేది నాటికల సంపుటి. భారత రాణి అనే నాటికను రాసినటువంటి భారత రాణి అనే నాటికల సంపుటిని రాసిన కవి ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. అందే వెంకటరాజం అని చెప్పేసి గుర్తుంచుకోండి. భారత రాణి అనేది ఏ ప్రక్రియకు చెందినది అంటే నాటిక ప్రక్రియకు చెందినది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక ఈ నవోదయము, మణిమంజూష, కళా తపస్విని, భారత రాణి అనేటువంటి రచనల్ని కోడ్ రూపంలో గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే నవోదయంలో మణిమంజూష, కళా తపస్విని భారత రాణి నాటికలో నటించారు. నవోదయంలో మణిమంజూష, కళా తపస్విని భారత రాణి నాటికలో నటించారు అని చెప్పేసి గుర్తుంచుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్ గా అందే వెంకటరాజం గారి రచనలు గుర్తుకొస్తాయి. ఏంటి అవి అంటే నవోదయము, మణిమంజూష, కళా తపస్విని అనేటువంటి పద్య కావ్యాలు, భారత రాణి అనే నాటికల సంపుటి గుర్తు వస్తుంది. వీరు నింబగిరి శతకంతో పాటు, ఈశ్వర శతకంతో పాటు వానమామలై వర
వరదాచార్యుల కృతులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని కూడా రాశారు. వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథం రాసిన కవి ఎవరు అంటే అందే వెంకటరాజం. అందే వెంకటరాజం గారి యొక్క సిద్ధాంత గ్రంథాన్ని గుర్తించండి అంటే వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అని గుర్తుంచుకోవాలి. వీరు నింబగిరి శతకంతో పాటు రాసిన మరొక శతకం ఏంటి? ఈశ్వర శతకం. అదే ఇక్కడ చూడండి, నింబగిరి శతకం, ఈశ్వర శతకంతో పాటు వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథం అందే వెంకటరాజం రాశారు. ఇక తదుపరి అంశాన్ని కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే చంద్రమౌళీశ్వర శతకం. చంద్రమౌళీశ్వర శతకకర్త ఎవరు అంటే ఇమ్మడి జెట్టి చంద్రయ్య. చంద్రమౌళీశ్వర శతకంలో చంద్ర ఉంది, ఇమ్మడి జెట్టి చంద్రయ్యలో చంద్ర ఉంది. చంద్రమౌళీశ్వర శతకము చంద్రయ్య అని గుర్తుంచుకోండి. ఒకవేళ ఇంటి పేరు మార్చి చంద్రయ్య అని 2-3 ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉందనుకోండి, అప్పుడు ఇమ్మడి జెట్టి అని కూడా గుర్తుంచుకోండి. చంద్రమౌళీశ్వర శతకకర్త ఎవరు అంటే ఇమ్మడి జెట్టి చంద్రయ్య అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక వీరి రచనలు చూసినట్లయితే హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, శ్రీ వీరబ్రహ్మేంద్ర విలాసము అనే హరికథలు వీరు రాశారు. పరిశీలించండి రచనలు: హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలు రాసిన కవి ఎవరు అంటే ఇమ్మడి జెట్టి చంద్రయ్య. ఇమ్మడి జెట్టి చంద్రయ్య రాసిన హరికథలు ఏమిటి అనేటువంటి అంశాన్ని గనక మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం, అదేవిధంగా హనుమద్రామ సంగ్రామం. హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసము అనే హరికథలు రాసిన కవి ఇమ్మడి జెట్టి చంద్రయ్య. ఇమ్మడి జెట్టి చంద్రయ్య రాసిన శతకం చంద్రమౌళీశ్వర శతకం. గుర్తుంచుకోవాలి. ఉత్పలమాల శతకం రాసిందేమో ఉత్పల సత్యనారాయణాచార్య గారు, నింబగిరి శతకం రాసింది అందే వెంకటరాజం గారు. అదేవిధంగా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏకప్రాస శతపద్యమాలికను రాసింది గౌరీ భట్ల రఘురామ శాస్త్రి గారు. ఈశ్వర శతకం రాసింది ఎవరు? ఈశ్వర శతకం రాసింది అందే వెంకటరాజం. నింబగిరి శతకంతో పాటు ఈశ్వర శతకాన్ని అందే వెంకటరాజం రాసిరు. ఇక్కడ మనం ఇమ్మడి జెట్టి చంద్రయ్య రచనలు చూసినట్లయితే హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర విలాసం అనేటువంటి హరికథలను వీరు రాయడం జరిగింది. అదేవిధంగా వీరు రాసిన శతకాలు కూడా చూడండి: రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం వీరు రాశారు. రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం రాసిన కవి ఎవరు అంటే ఇమ్మడి జెట్టి చంద్రయ్య. నింబగిరి శతకము, ఈశ్వర శతకమేమో అందే వెంకటరాజం రాశారు. రామప్రభు శతకము, మృత్యుంజయ శతకము, పాలెం వెంకటేశ్వర శతకమునేమో రాసింది ఎవరు అంటే ఇమ్మడి జెట్టి చంద్రయ్య. ఇమ్మడి జెట్టి చంద్రయ్య రాసినటువంటి హరికథలు ఏమిటి అంటే హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర విలాసం. ఇక ఇమ్మడి జెట్టి చంద్రయ్య రాసినటువంటి కావ్యాలను కూడా మనం పరిశీలించినట్లయితే శ్రీ శిరీష నగగండిక మహాత్మ్యము, కర్పరాత్రి మహాత్మ్యము అనేటువంటి 2 కావ్యాలను ఇమ్మడి జెట్టి చంద్రయ్య గారు రాయడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. శ్రీ శిరీష నగగండిక మహాత్మ్యం, కర్పరాద్రి మహాత్మ్యం అనే కావ్యాలు రాసిన కవి ఎవరు అంటే ఇమ్మడి జెట్టి చంద్రయ్య. గుర్తుంచుకోండి. ఇక్కడ పరిశీలించండి. శ్రీ శిరీష నగగండిక మహాత్మ్యం, కర్పరాద్రి మహాత్మ్యం అనేటువంటివి కావ్యాలు అని గుర్తుంచుకోండి. ఓకేనా? హరికథలు వచ్చేసేమో హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం, ఇవేమో హరికథలు. అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే రామప్రభు శతకము, మృత్యుంజయ శతకము, పాలెం వెంకటేశ్వర శతకము అనేటువంటివి శతకాలు. శ్రీ శిరీష నగగండిక మహాత్మ్యము, కర్పరాద్రి మహాత్మ్యము అనేవి కావ్యాలు. ఇవి రాసింది ఎవరు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇమ్మడి జెట్టి చంద్రయ్య. ఇమ్మడి జెట్టి చంద్రయ్య రాసినటువంటి శతకం ఏమిటి అంటే చంద్రమౌళీశ్వర శతకం. ఈ యొక్క ఇమ్మడి జెట్టి చంద్రయ్య యొక్క రామప్రభు
శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకాన్ని గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ చూడండి. రామప్రభువు, మృత్యుంజయ ఇద్దరు కూడా పాలెంలో పుట్టారు అని గుర్తుంచుకోండి. రామప్రభు, మృత్యుంజయులు పాలెంలో పుట్టారు అనేటువంటి కోడ్ రూపంలో రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా శిరీష నగగండిక మహాత్మ్యము, కర్పరాద్రి మహాత్మ్యము గుర్తుంచుకోవడం కోసం ఇమ్మడి జట్టి చంద్రయ్య మనుమరాలు శిరీష కర్పరాద్రిని ఎక్కింది అని గుర్తుంచుకోండి. అద్రి అంటే పర్వతం కదా, కర్పరాద్రిని ఎక్కింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒక కోడ్ చూడండి. ఇమ్మడి జట్టి చంద్రయ్య మనవరాలు శిరీష కర్పరాద్రిని ఎక్కింది. వెంటనే మనకు ఇమ్మడి జట్టి చంద్రయ్య గుర్తుంటాడు. అదేవిధంగా శ్రీ శిరీష నగగండిక మహాత్మ్యం గుర్తొస్తుంది. శిరీష అనగానే, కర్పరాద్రి అనగానే కర్పరాద్రి మహాత్మ్యము కూడా గుర్తుకు వస్తుంది. ఇలా కోడ్ల రూపంలో నేర్చుకున్నట్లయితే బాగా గుర్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది. తేలికగా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక మనం అందే వెంకటరాజం యొక్క బిరుదులను కూడా మనం పరిశీలించినట్లయితే అవధాన యువకేసరి, అవధాన చతురానన, కవి శిరోమణి. జాగ్రత్తగా పరిశీలించండి. అందే వెంకటరాజం బిరుదులు కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అనే బిరుదులు గల కవి ఎవరు అంటే అందే వెంకటరాజం అని చెప్పి గుర్తుంచుకోండి. అందే వెంకటరాజం నింబగిరి శతకంతో పాటు ఈశ్వర శతకం కూడా రాశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నవోదయం, మణిమంజూష, కళా తపస్విని అనే పద్య కావ్యాలు, భారత రాణి అనే నాటికల సంపుటిని రాసిన కవి ఎవరు అంటే అందే వెంకటరాజం. నింబగిరి శతకం యొక్క మొకటం ఏమిటి అంటే వరశుభ విలాస భవ్య గుణధామ, వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామ అనేటువంటిది నింబగిరి శతకం యొక్క మకుటం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఏకప్రాస శతపద్యమాలిక యొక్క మకుటం ఏమిటి అంటే శ్రీ వేములవాడ రాజఫణిహార రాజరాజేశ్వర అని గుర్తుంచుకోండి. ఇక ఆంధ్య వెంకటరాజం గారి మరికొన్ని రచనలు మనం ఇక్కడ పరిశీలించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే భువన విజయం, మానస వీణ, మాధవ వర్మ. భువన విజయంలో మానస వీణ, మాధవ వర్మ కలుసుకున్నారు అని చెప్పి గుర్తుంచుకోండి. భువన విజయంలో మాధవ వర్మ, మానస వీణ కలుసుకున్నారు అని గుర్తుంచుకోండి. లేదా భువన విజయంలో మానస వర్మ, మాధవ వర్మ కలుసుకున్నారు అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నా కూడా పర్వాలేదు. భువన విజయం, మానస వీణ, మాధవ వర్మ అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే అందే వెంకటరాజం. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అనే బిరుదులు గల కవి ఎవరు అంటే అందే వెంకటరాజం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చక్కగా నేర్చుకున్నట్లయితే మనకి పరీక్షలో ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా తేలికగా సమాధానం చేయగలుగుతాం.